ఆడుకునే బండి అనుకుంటున్నారేమో, నిజం బండి పెట్టారు వీళ్ళు. జంప్ జంప్ బేబీ శాలిని పిలకల్లా ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు రెండు కవర్ చేసాము. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ 114. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే వీళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇదంతా మందే అనమాట. అటువైపు కనిపిస్తుంది అంతా. ఈరోజు 1 డే ఇన్ ఏ జంగిల్. ఈరోజు మేము జంగిల్ హౌస్ కూడా వెళ్ళాము పుష్ప. సో ఈరోజు బ్లాగ్ ఏంటో చూసేయండి. కమ్ లెట్స్ సీ. మా వాడు ఇంక స్టార్ట్ అవ్వడం మొదలు ఆ ప్లేస్ ఇంక వదలడు. స్టీరింగ్ ప్లేసే కావాలంటాడు. ఆ డాడీ సీట్లోనే దూరిపోతాడు, ఎప్పుడు అక్కడే ఉంటాడు. వాళ్ళ తాతీ స్పెట్స్ పెట్టించుకుంటున్నారని ఈడు తెగ చూసేస్తున్నాడు. ఈ లోపల డాడీ వాడి స్పెట్స్ కూడా ఇచ్చిమన్నారు. ఇవ్వగానే చూడండి ఆడు షో ఆఫ్. వెంటనే కెమెరా వైపు తిరిగిపోతున్నాడు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ చూసాడు, అది ఇచ్చినంత వరకు వదలడు. చూసే హాయ్ నౌ, సే హాయ్ హాయ్. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర మన ఇండియన్ ఫ్లాగ్ చూస్తే మాత్రం మస్తు హ్యాపీ అనిపిస్తుంది. పాపం ఎండకి అది కూడా వాలిపోయింది, ఎగరట్లేదు. ఇంకా ఇది చిన్నప్పటి నుండి ఉంది, ఎంత స్ట్రాంగ్గా కట్టారో అందుకే అంత బాగుంది. ఎప్పుడు వచ్చినా అలానే ఉంటుంది. ఇంక ఇదంతా కొత్తగా వేస్తున్నారనమాట, ముందుండేది కాదు, ఇప్పుడు వేస్తున్నారు. సేఫ్టీ అనుకుంటాను, బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇవే అంతా అలానే వేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే గాజువాక సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాము. అందరం ఫస్ట్ టైమే రావడం. మన సిఎంఆర్ సెంట్రల్లానే ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. పోలీస్ బోర్డు చూసి వెహికల్కి బయట పెట్టేసుకోమన్నారు అనమాట, పార్కింగ్. ఇంకా లగేజ్ అంతా నానమ్మ వాళ్ళ ఇంటికి అనమాట, అంతా ప్యాక్ చేసి చక్కగా పెట్టారు. ఇంకా మేము దిగిపోయాం కదా, మా కుశాల్ బాబు అరిచేస్తున్నాడు దిగిపోవాలని చెప్పేసి. ఇంకా కుశాల్ లాకెట్, అందుకే కుశాల్ అంటున్నాను. ఇంక ఈడు చూడండి దిగిపోవాలని ఆత్రం. మేము అందరం దిగిపోయాం కదా, ఆడు కూడా దిగిపోవాలని చెప్పేసి ముందుకు దిగిపోతున్నాడు వాళ్ళ తాతని తోసుకొని. మరి ఇంకా సేమ్ అక్కడలానే ఉంది. లోపలికి వెళ్ళగానే చెక్కింగ్ కూడా సేమ్. 350 రూపీస్ అంట, 4 మూవీ సబ్స్క్రిప్షన్. ఏదో కొత్త ప్లాన్ వచ్చింది, బయట పెట్టారు ఆఫర్. ఇంకా 2 ఫ్లోర్స్ అయితే మనకు కనబడుతున్నాయి, ఇంకో 2 ఫ్లోర్స్ మనకైతే కనిపించట్లేదు. కింద గ్రౌండ్ ఫ్లోర్ ట్రెండ్స్, పైన కూడా ట్రెండ్సే, 2 ట్రెండ్సే. ఇక్కడ ఏమొచ్చి మొత్తం అంతా మౌత్ ఫ్రెషనర్స్ ఉన్నాయి చూడండి. చూడగానే చాక్లెట్లు అనుకున్నాను, ఒక పక్కంతా మౌత్ ఫ్రెషనర్స్ అనుకున్నాను. కానీ అన్నీ మౌత్ ఫ్రెషనర్లే అంట. చూడగానే చాక్లెట్లు అనుకున్నాను, కానీ మన భాష అతనికి రాదు, అతని భాష నాకు రాదు అన్నట్టుంది. ఇంకా చింతపండుతో చిన్నప్పుడు తినేవాళ్ళం కూడా, అది కూడా ఉన్నాయి. మొత్తం అన్నీ మంచి చాక్లెట్లు అన్నీ ప్యాక్ చేస్తారు. కొనుక్కున్న వాళ్ళు తక్కువే అనుకుంటాను, ఎక్కువేం లేరు. ఇంకా ఇక్కడ మెహందీ కూడా ఉంది సేమ్ అక్కడలానే, కానీ అక్కడికన్నా చిన్నదనమాట. ఇంకో ఇలాంటి రిపేర్లు ఉంటాయి. ఈ ఎక్స్కలేటర్ ఎక్కాలంటే భయం వేసేస్తుంది, చిన్నపిల్లలతో మాత్రం అసలు ఎక్కకూడదు అనిపించేస్తుంది. ఇంకా 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ మొత్తం అంతా గేమింగ్ జోనేనంట. ఇంక ఇటువైపు అంతా చూసి ఏంట్రా బాబు ఇలా పెట్టారు అని అనుకున్నాను, కానీ టప్పర్ వేర్ వాళ్ళది ఎత్తేసారంట. మొత్తం లాస్లో ఉన్నారంట. ఈవెన్ సిఎంఆర్ సెంటర్లో కూడా లాస్లో ఉంది, స్టాప్ చేస్తారని చెప్పి చూశాను లాస్ట్ టైం. ఇంక ఇదంతా ఇటే స్టాప్, మొత్తం అంతా ఇక్కడ కూర్చొని తినడమే. అది మాత్రం ఫస్ట్ ఉండాలి అందరికీ, ఎందుకంటే అందరికీ ఫుడ్ ఇప్పుడు అంతా ఫుడ్డే కదా. సో ఈ డ్రెస్సులు చూస్తే మనమే ఓన్గా కుట్టేసుకోవచ్చు అనిపించేస్తుంది. ఇంకా మా వాడు ఏదో అన్నీ చక్క పెట్టేస్తున్నాడు. అన్నీ చూసిన కొత్తగా ఉన్నట్టు గ్లాస్ పక్కన తీసేసుకోవచ్చు అనుకుంటున్నాడు, కానీ అవి రావని నాకు తెలియట్లేదు. ఇంకా ఫాస్ట్గా వచ్చాడు హడావిడిగా. వేయి ఉందనుకొని వెళ్ళి అద్దాను గుద్దేసుకున్నాడు. ఆన్ చూసుకొని నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఇంకా వాడు ఏదో చక్క పెట్టేసినట్టు ఏదో కొనేసినట్టు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంటుంది, భలే ఉంటుంది. గాజువాకలో ఇది ద బెస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట. నైట్ టైం వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పార్కింగ్లో ఎవరు లేరు, 2 కార్లు ఉన్నాయి అంతే. మన బీస్టీ ఇంకొకటి ఏదో. సో ఇంకా అక్కడ నుండి ఎక్సలేటర్ లేదు, లిఫ్ట్లో వెళ్ళాలి. బుద్ధిమంతుల్లో నుంచుండిపోయాడు, అస్సలు ఎక్కడ ఒక నిమిషం ఆగడు. ఇక్కడ మాత్రం అస్సలు చిన్నది కూడా కాలు కదపలేదు. ఇంకా గేమింగ్ జోన్కి అయితే ఎంట్రీ ఇచ్చాము. మొత్తం అంతా మన వైజాగ్లోనే ఉంది, కానీ కొంచెం చిన్నదనమాట, దానంత పెద్దది కాదు. కానీ పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుంటుంది. 3rd ఫ్లోర్ అంతా 5 years తర్వాత అంట, 4th ఫ్లోర్ ఏమొచ్చి 1 to 5 years అంట. సో ఫస్ట్ 3rd ఫ్లోర్కి వచ్చాము. ఇంకా బ్యాట్మ్యాన్ అన్నీ ఉన్నాయి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ఇదంతా ఏదో షూటర్ గేమ్ పెద్దలు ఆడించుకుంటున్నారు. ఇంకా లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, చూస్తాము, అది కూడా ఉంది. ఇంక చిన్నప్పుడు పోగోలో వచ్చేవి కదా కార్లు, అవన్నీ అలా ఉన్నాయి. ఇంకా స్పైడర్ మ్యాన్ చూడండి, నిజంగా పిల్లలకి చూపిస్తే నిజంగా స్పైడర్ మ్యాన్ అనేసుకుంటారు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, ఏది చూపిస్తే అది నిజం అనేసుకుంటారు. మా కుశాల్ బాబు కూడా సేమ్ అలానే. ఇంకా ఆడుకునే బొమ్మ బదులు ఇంకో నిజం బండి పెట్టారు. ఏంటండి ఇలాంటి అపాచీ బండి పెట్టారు అంటే నవ్వుతున్నాడు అతను. వేరే బండి దొరకలేదండి, అందుకే ఈ బండి పెట్టాము అని చెప్పేసి. చూడగానే గొప్ప నవ్వొచ్చింది. మనిషి కూడా సరిపోయారు కరెక్ట్గా, బండికి తగ్గట్టు. పెద్దలు ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడ ఇందులో దూరిపోయాడు మా వాడు, బయటికి రానంటున్నాడు.
ఎంత లాగినా రావట్లేదురా, పైన ఆడుకుందాంరా, ఇవి నీవు కాదురా అన్న. లేదు లేదు అస్సలు రావట్లేదు. గోడ గుద్దించుకున్నాడు అక్కడ. ఎన్ని గుద్దించుకున్నా అంతే. ఇంక కార్ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. పోగోలో అప్పుడు వచ్చేవి, భలే ఉండేవి. ఇంక ఈ బండిని చూస్తే నాకు గొప్ప నవ్వొచ్చింది. గేమ్కి డైరెక్ట్గా నిజం బండి పెట్టారు. ఇంక ఇక్కడ నుంచి 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాము. జంగిల్ జోన్ అంట. మొత్తం అంతా పిల్లలకి సంబంధించినవన్నీ ఉంటాయి. అంటే పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఎదిగిన వాళ్ళకి అయితే బాగుంటుంది. మా వాడైతే చూడగానే భయపడిపోయాడు, ఏం సరిగ్గా ఆడుకోలేదు. ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము. ఇదంతా బాల్ పూల్ ఉంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ అంతా ఓన్లీ బాల్ పూల్. ఇంకా ఈ లోపలంతా చిన్న చిన్నవి ఆడుకోవడానికి అన్నీ ఏం లేవు, బట్ ఓకే వెళ్ళొచ్చు ఒకసారి అయినా. జంగిల్ జోన్ అన్నందుకు మొత్తం యానిమల్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశారు మొత్తం అన్నీ. ఇంకా పిల్లలు చూస్తే నిజమని అనుకుంటారు కదా. ఇంకా మా వాడ పింక్ దాంట్లోనే ఎక్కుతాడంట, బ్లూ ఎక్కడంట. బ్లూ ఎక్కాలి నాన్న, నువ్వు బాయ్ నాన్న, అది గర్ల్ నాన్న అంటే లేదు లేదు ఆ పింకే చూపిస్తున్నాడు. సో అందులో ఎక్కిన తర్వాత అది కూడా సాటిస్ఫై అవ్వలేదు, హెలికాప్టర్ చూపిస్తున్నాడు. ఏది ఒక 5 నిమిషాలు కూడా ఆడలేదు, డబ్బులు వేస్ట్. ఇంకా పిల్లల్ని తెస్తే ఆడుకునే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఇంకా ఏం తెలియట్లేదు. ఇంకా ఎక్కుతున్నాడు కానీ పక్కదానికే చూపిస్తున్నాడు. ఇంకా హెలికాప్టర్ ఎక్కించారు, అది కూడా శుభ్రంగా ఉండట్లేదు. ఫ్రెండ్ అది ఎక్కించిన తర్వాత ఇది చూపించేస్తున్నాడు ఫైర్ మ్యాన్ది. లైన్గా అన్నీ ఎక్కేస్తాడంట, ఒక్క నిమిషం కూడా ఒక దాంట్లో ఉండలేదు. ఆత్రం ఎక్కువ అనమాట, అన్నీ ఎక్కేయాలి అన్నీ ఆడేయాలని. పోనీ ఒక దాంట్లో ఎక్కి ఆడొచ్చు కదా, అస్సలు ఆడట్లేదు. ఇంకా పిల్లలతో వస్తే ఇంక అంతే, మనం వెనకతలు రన్నింగ్ రేసే చేయాలి. ఇంకా సో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎక్కిస్తున్నారు, వాళ్ళే మొత్తం అన్నీ దగ్గరుండి. సో మనం కూడా దగ్గరే ఉండాలి కదా. ఇంక ఇవి చూడండి ప్లేన్ విన్ అంట. మేమైతే ఆడలేదు, జస్ట్ అలా చూసాను అనమాట. ఇంక వీడెక్కడానికి అన్నీ చూసి వీడితోనే సరిపోయింది. ఇంక ఎలిఫెంట్ చూడండి ఎలా పెట్టారు, జూనియన్స్ తెచ్చిపెట్టినట్టు నిజంగానే చెక్కారు, భలే చెక్కారు. ఇంకా అక్కడ చీతా ఇంకా మంకీస్ బాగున్నాయి. మన వైజాగ్ సెంటర్లో అయితే ఇలా జంగిల్ ఏం లేదు, ఇక్కడైతే మాత్రం జిరాఫీ జీబ్రా అన్నీ ఉన్నాయి, బాగా పెట్టారనమాట. చిన్నదే కానీ పైనంతా సేమ్ మన వైజాగ్ సిఎంఆర్ సెంటర్, కానీ అక్కడ మాత్రం అంతా ఆడుకోవడానికే ఉంటాయి, ఇలాంటి యానిమల్స్ ఏమి ఉండవు కదా. సో ఇది అందుకే జంగిల్ జోన్ అని పెట్టినట్టున్నారు. ఇంకా మా వాడు ఆడతాడని చెప్పి ఇందులోకి ఎక్కిచ్చారు కానీ అస్సలు ఆడలేదు. వాళ్ళిద్దరూ ఎంత బాగా ఆడుకుంటున్నారు, ఆడినానా అన్న ఆడట్లేదు, అక్కడ ఉండిపోయాడు అలాగా నుంచొని. అదే ఇంట్లో అయితే మాత్రం విశ్వస్వరూపం చూపిస్తాడు, ఇక్కడ మాత్రం బాల్స్ అన్నీ తీసి నాకు అందించేస్తున్నాడు అనమాట. ఆడుకోనానా అంటే మినిమం ఆడట్లేదు. వాళ్ళ వైపు చూసి ఎవరైనా తోడుంటే బాగుంది అనిపించింది. వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకుంటాను, వాళ్ళిద్దరూ చక్కగా ఆడుకుంటున్నారు. వీడితో పాటు ఇంకొకరు ఎవరైనా ఉంటే చక్కగా ఆడుకునేమో అనిపించింది. వీడు ఒక్కడే అయిపోయేసరికి వాళ్ళ వైపు చూస్తున్నాడు కానీ మినిమం ఆడమంటే ఆడట్లేదు అస్సలు, అలా నుంచునిపోయాడు అంతే. ఇంక ఇక్కడ మంకీ బొమ్మ ఉంది కదా, ఈ మంకీ బొమ్మ తీసుకెళ్తే నిజందా అనుకున్న ఏంటో అస్సలు పట్టుకోవట్లేదు. ఇంకా డాడీ రిలాక్స్ అయిపోతున్నారు అనమాట అక్కడ కూర్చొని. ఇంక ఈ లోపటి నుంచి ఇలా జారడం వల్ల ఉంది. ఇంకా మా నోడు పెద్దోడైతే ఇవన్నీ ఆడతాడు, ఆడు మామూలుగానే ఆడట్లేదు, ఇంక ఇవేం ఆడుకుంటాడు. వెనకట్లంతా బాగుందనమాట సేమ్. ఇంక కొంచెం పెద్దగా ఉంటే ఒక 3-4 అయితే కొంచెం బాగా ఆడుకుంటారు. ఇంకా పిల్లలు చూడండి ఎంత జోష్గా ఆడుకుంటున్నారో. మా వాడు మాత్రం అలా ఉండిపోయాడు, వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళ వైపు చూస్తున్నాడు, బాల్ లేదులో ఇసురుకుంటున్నాడు అంతే. ఇంక ఇక్కడికి వచ్చాను కానీ వెంటనే ఒరే ఆడుకోరా అని చెప్పిన అస్సలు ఏదో బాల్స్ ఇస్తున్నాడు. కుషాల్ ఇంట్లో ఉంటే పులి, బయటకు వస్తే పిల్లి అంటారు కదా, ఇంక ఆ సామెత వీడికి పనికొస్తుంది. ఇంట్లో మాత్రం పులి అయిపోయి అందరినీ కొట్టేసి అరిచేసి ఏవో చేస్తాడు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మినిమం లేదు, అలా ఉన్నాడు. ఆడుకోవడానికి ఎవరికి లేరనో ఏంటో ఒక్కడే అయిపోయినట్టున్నాడు. వేరే ఎవరైనా తోడుంటే బాగుండు అనిపించింది. ఇంకా అక్కడైతే అలా కొంచెంసేపు ఉంచాం కానీ మళ్ళీ భయపడిపోతున్నాడేమో అని చెప్పి వాళ్ళు వచ్చి సడన్గా గెంతేసరికి భయపడిపోతున్నాడు. ఇంకా కొంచెంసేపు అయితే ఉంచి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం డబ్బులు కట్టాం కానీ వేస్ట్ అనిపించింది, మినిమం ఆడుకోలేదు. బాగా ఆడుకునే పిల్లలకి అయితే బాగుంటుంది. వాళ్ళు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో, మొత్తం తిరిగేస్తున్నారు రౌండ్ ట్రిప్. ఈడు మాత్రం ఒక దగ్గరే ఉండిపోయాడు, ఇంకా ముందుకు కూడా కదలలేదు. తిరిగిన వాళ్ళు ఆడిన వాళ్ళు అయితే పర్వాలేదు కానీ ఈడైతే కామ్ అయిపోయాడు. ఇంట్లో ఉంటే మాత్రం బాగా ఆడతాడు కానీ బయటకు వచ్చిన తర్వాత అస్సలు జీరో. బాల్ ఇచ్చేస్తున్నాడు చూడండి, మళ్ళీ నా చేతికి ఇచ్చేస్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి వాడిని తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఆడట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేసి. ఇంకా జూలో ఉన్న యానిమల్స్ అన్నీ ఇక్కడే పెట్టినట్టున్నారు, ఏ ఒక్కటి స్కిప్ చేయలేదు, ప్రతి ఒక్కటి ఉంది. ఇంకా చెర్రీస్ చూడండి ఎంత బాగున్నాయి, నిజం చెర్రీస్ లాగే ఉన్నాయి. వాళ్ళు తింటారు కదా అలానే సేమ్ జిరాఫీ తిన్నట్టు పక్కన పెట్టారు కరెక్ట్గా చెర్రీస్, భలే ఉన్నాయి. ఇంకా జీబ్రా కూడా, అన్ని టాయ్స్ బాగున్నాయి, తక్కువే ఉన్నాయి కానీ ఆడుకోవడానికి ఒకసారి పనిచేస్తుంది. ఇంకా డబ్బులు వేసాం కదా మిగిలిపోయాయి. ఇంకా కుషుబాబు అయితే ఒక గేమ్ కూడా సరిగ్గా ఆడుకోలేదు. సో ఇంకా డబ్బులు ఉన్నాయి 1 year వరకు, అంటే మనం ఇంకా గాజువాకి ఎప్పుడు వస్తామని చెప్పేసి ఇంకా మేము ఈ టాయ్ గేమ్ ఆడదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. టైమర్ ఇచ్చారు వాళ్ళు, 20 secondsలో మనం కంప్లీట్ చేసేయాలంట.
30 సెకండ్స్ అయినా బాగున్నావు, మరి 20 సెకండ్స్ అయితే గాబరా గాబరా వచ్చేస్తుంది. ఏం ఆడతామో తెలీదు, ఏం ముందుకు పడతామో తెలీదు. చిన్న గేమ్ అయినా గేమే కదా, కొంచెం ఫన్ ఉంటుంది. ఇంకా ట్రై చేసాము, ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ ట్రై చేసాం కానీ అసలు రాలేదు. అది కొంచెం పైకి అయితే వస్తుంది అనమాట, కిందకు ఉండడం వల్ల అది రాదు. వాళ్ళకి కూడా ఏదో లాజిక్ ఉంటుంది, అందుకే ఒక 100 మందిలో ఒకరికి వస్తుంది ఏంటో, రేర్గా వస్తుంది నాకు తెలిసి. కానీ చాలాసార్లు ట్రై చేస్తే మేబీ రావచ్చు. ఇంకా మా ఆయన కూడా ట్రై చేస్తారనమాట. మేము ఆ పింక్ టాయ్ని ట్రై చేస్తున్నాం మేబీ వస్తుందని చెప్పేసి, కానీ అసలు అది రావట్లేదు. చెప్పేస్తున్నారు అనమాట, గ్రిప్ లేదు, ఇది లేదు, అది లేదు, అందుకే రావట్లేదు అని చెప్పేసి. ఇంకా కార్డులో ఉన్న డబ్బులన్నీ ఇక్కడ అవగొట్టేద్దాము, మొత్తం ఆడేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. కానీ ఒక టాయ్ కూడా రాలేదు లాస్ట్ వరకు. ఇంకా టైం అయిపోయింది తినడానికి, అప్పటికి 1 అయిపోయింది అనమాట. సో ఇంకేదైనా తిందామని చెప్పేసి ఇంకా అక్కడ బర్గర్ కింగ్ అయితే వచ్చాము. బర్గర్ కింగ్, కేఎఫ్సీ తినడానికి కూడా బాగానే ఉన్నాయి అన్నీ. ఇంకా చిన్నప్పుడు ఈ కోలాస్ అమ్మేవారు గుర్తుందా, 5 రూపీస్కి. అప్పుడు కొనేసుకునేవారు. ఇప్పుడు అదే బీభత్సంగా రేట్ పెరిగిపోయింది. ఇంకా ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట. అంత ఎక్కువ మంది లేరు కానీ వెయిట్ చేయాలి కదా ఆర్డర్ ఇచ్చిన తర్వాత. ఇంకా మా వాడు అటు ఇటు తిరగడానికి సరిపోయింది. అది తాతయ్య పైకి ఎక్కించుకున్నారు కుషాల్ని, చూడండి ఎలా ఎక్కిస్తాడో. ఒక దగ్గర ఉండట్లేదు, మేము ఉంటే మా దగ్గరకు వచ్చేస్తున్నాడు లేదా. ఇంకా ఆర్డర్ నెంబర్ చూడండి ఎలా ఇచ్చారో, చాలా పెద్దది ఇచ్చారు. ఏదో జస్ట్ బిల్ ఇస్తారు కానీ ఇలా ఇస్తారు అనుకోలేదు. వీడియో తీస్తున్నానని చెప్పేసి హెయిర్ సర్దిసుకుంటున్నారు. ఆల్రెడీ బాగానే ఉన్నారంటే వినట్లేదు, సర్దిసుకుంటున్నారు అక్కడ. తిన్నగా ఉండట్లేదని చెప్పేసి అటువైపు తీసుకెళ్తే ఐస్ క్రీమ్ ఇచ్చాడు అతను. అంటే బిల్ పే చేయలేదు, మనకు ఫ్రీగా ఇచ్చాడు అనమాట బాబుని చూసి. వీడికి ఆల్రెడీ జలుబు, వినట్లేదు చెప్తే. తిన్నంత వరకు పక్క నుంచి వాళ్ళ డాడీ కానిచ్చారు. వాళ్ళ డాడీ తినేసిన తర్వాత మనం కూడా తినేసామన్నమాట. తెలియకుండా తినేయడమే. ఐస్ క్రీమ్ ఫ్రీ ఇచ్చారు, కాంప్లిమెంటరీ అనుకోవడమే. ఇంకా వాళ్ళ డాడీ అయిపోయిన తర్వాత మనం కానిచ్చేమో, చూడండి ఎలా ఏడుస్తున్నాడో. సో వాడికి తెలియకుండానే వాడి చేతిలో ఉండగానే మనం తినేయాలి. చిన్నపిల్లలతో ఇంకంతే తెలిసిందే కదా. ఇంకా ఐస్ క్రీమ్ అంతా మా ఇద్దరం ఖాళీ చేస్తాము. మొత్తం ఐస్ క్రీమ్ తినేసి ఉట్టి డొక్క అయితే ఇచ్చాము, అదైతే పర్వాలేదు కదా. సో వాడికి మూతికి బాగా అంటికిపోయిందని చెప్పేసి వాళ్ళు నాని మూతుడు చేస్తున్నారు. అన్నం తినవు, ఇలాంటివన్నీ తింటావు, గడ్డి గడ్డి. ఇంకా ఈ కాంబోలో తందూరి బర్గర్ అయితే భలే ఉంది. నార్మల్ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం కదా, ఇది మాత్రం అటువైపు వెళ్తే ట్రై చేయండి. అంటే బర్గర్ కింగ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాడే కానీ ఆడు సగం తింటున్నాడు, నాకు సగం పెట్టేస్తున్నాడు, తర్వాత వాళ్ళ డాడీకి పెట్టేస్తున్నాడు. నేర్పించక్కర్లేదు, ఆడే చేసేస్తాడు. మొత్తం అంతా నవ్వి చూసేస్తున్నాడు అనమాట. ఆ సాల్ట్ అంతా వస్తుంది కదా, సాల్ట్ అంతా చక్కగా నవ్విసి చక్కగా కూసేస్తున్నాడు. ఇదంతా కాంబో ఆఫర్. ఒక 3 బర్గర్స్, ఒక థిక్ షేక్, ఒక 4 వింగ్స్ మంచిగా ఇచ్చారు. ఒక బర్గర్ అయితే లార్జ్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఇంకా ట్యూస్డే కదా, ఈ అందరూ తినేస్తారనమాట. ఫుల్ మెక్కిడమే. మనం అయితే ఏ రోజైనా పర్వాలేదు, అన్ని రోజులు తినేస్తాను. అందరికీ బాగా తినిపించేస్తాడు, ఈడు మాత్రం తిండు ఊసిడమే. ఇంక ఈ క్రిస్పీ చికెన్ డబుల్ ప్యాటీ బర్గర్ అయితే భలే ఉంది. అది నార్మల్ బర్గర్ ఎప్పుడు రెగ్యులర్గా తినేదే, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే నాకు మస్తు అనిపించింది. ఇంక వీళ్ళిద్దరూ గాబరా అయిపోయి ముందే వచ్చేసారు. వాళ్ళ నాన్నమ్మ ఐస్ క్రీమ్ తింటుందన్నమాట. సో ఐస్ క్రీమ్ ఎక్కడ అడిగేస్తాడని చెప్పి ముందే వచ్చేసారు. ఇంకా మన చేతిలో థిక్ షేక్ ఉంది, అది ఇచ్చిమంటున్నాడు అనమాట. ఇంకేది చూస్తే అదే, అన్నం తిండగానే మిగిలిన గడ్డంతా తింటాడు. స్టీల్ ప్లాంట్ గేట్ లోపటి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే వీళ్ళ నానమ్మ ఇల్లు అయితే వచ్చేస్తుంది. సో ఇంకా మనోడికి పాల డబ్బా ఉంటే చాలు, ఫోన్ ఉంటే చాలు. పాల డబ్బా అయిపోయింది, ఫోన్తో ఆడుకుంటున్నాడు. ఇంక ఇటువైపు ఏం లైట్లు ఉండవు, ఏముండవు. నైట్ టైం అయితే గొప్ప చీకటిగా ఉంటుంది. సో వెళ్తున్న టైంలో వెళ్ళిపోవాలనిపించేస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో ఫుల్ చీకటి, కానీ మనుషులు అయితే మాత్రం బాగానే ఉంటారు, ఎక్కువ మందే ఉంటారు. జన్మభూమి అంటున్నారు, ఎందుకంటే అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు కదా. సో పుట్టిన ఊరు వెళ్తే ఎవరికైనా కొంచెం ఫీల్ బాగుంటుంది అనమాట. సో అందరూ ఇక్కడ దండం పెట్టుకుంటారు స్టార్టింగ్ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా కుష్బాబు అయితే స్లీప్ వేస్తాడు, భోజనం చేయలేదు కానీ స్లీప్ వేస్తాడు. ఇది చూడండి పిలకలు వేసుకొని ఎలా ఉందో. రెండు పిలకలు బాగున్నాయి నీవి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. గుర్తొచ్చింది, 2 పిలకలు ఎలా ఉన్నాయి తెలుసా నాన్న నీవి? బేబీ శాలిని పిలకల్లా ఉన్నాయి. బేబీ ఏమమ్మా, బేబీ శాలిని, బేబీ శాలిని, బేబీ శాలిని పిలకలు, పిలకలు పిలకలు. మా నాన్నమ్మ ఎలా ఉంది? బేబీ పెద్దమ్మ, బేబీ శాలిని, బేబీ శాలిని వాళ్ళ నానమ్మ, బేబీ శాలిని వాళ్ళ నానమ్మ. మాకు సర్వ్ చేసేయడానికి ప్లేట్లు పట్టుకొని వచ్చేస్తుంది చూడండి, బుజ్జిగా. ముందే అది నాకు రెడీ చేసేసుకుంటుంది, అదే ప్లేట్లు పట్టుకొని బయటకు వచ్చేస్తుంది. ఇంకా అక్క మేము వచ్చామని చెప్పి వెజ్ బిర్యానీ,
రైతా, వైట్ రైస్, ఇంకా రసం, చికెన్ కర్రీ, చేపల పులుసు కూడా చేశారు. ఇంకా మటన్ కర్రీ కూడా ఆల్ వెరైటీస్ వచ్చాయి అనమాట. ఏది నచ్చితే తినేయడమే. ఇది చూడండి ఎలా చూస్తుందో పక్క నుండి. త్వరగా వచ్చేయండి మీరు భోజనానికి అన్నట్టు చూస్తుంది. ముందే ప్లేట్లు పట్టుకొని పారిపోతుంది అనమాట. ఇప్పుడు అందరికీ పెట్టేద్దామని చెప్పేసి. అప్పటికే 2:33 అయిపోయింది. ఎవరూ తినలేదు. ఇంకా తినేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఎవరు రాలేదు కానీ ఎవరికక్కడ ప్లేట్లు సర్దేసి నేను వడ్డించాను అనమాట. వచ్చిన వాళ్ళు తింటారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఇంక ఫాస్ట్గా ఒక ముద్ద తినేస్తే తర్వాత కుష్బాబు లెగ్గానే కుష్బాబుకి అన్నం పెట్టాలి. సో ఇంక మనమైతే మిక్సాము. ఆ తర్వాత అందరూ కలిపి మిక్సారు. ఇంకా అక్కడ నుండి చెట్టు ఒకటి ఉంటుంది అనమాట. మధ్యలో చెట్టు దగ్గరికి వెళ్తాం గాలి బాయేస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇంట్లో ఉంటే గాలి బాయట్లేదు. అక్కడ చెట్టు దగ్గర బాగుంటుందంట. మామిడి చెట్టు దగ్గర కొబ్బరి తోట కాదు మామిడి తోట. మామిడి తోట కూడా కాదు, మామిడికాయ చెట్టు ఉంది చూడడానికి అని చెప్పేసి కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తాం. ఇక్కడ మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది అని వెళ్తున్నాము. ఇంట్లో ఉంటే వేడి గుమాయించేస్తుంది అసలు. వేడి ఉండకపోతే ఇంకా మామిడిపల్లి సీజన్ అయితే అయిపోయింది. అక్కడక్కడ మామిడికాయలు ఉన్నాయి. ఇంకా కావాలంటే ఊరగాయ పెట్టించుకోవడమే. చెట్టు ఎవరిదో తెలియదు కానీ కొయ్యలేదు. అలాగా కాయలు ఉన్నాయి. లాస్ట్కి మేబీ పండు అవే పళ్ళు అవుతాయేమో అలా వదిలేసారు చెట్టుకి. అందుతున్నాయి. తెంపుకోవాలనుకుంటే తెంపుకోవచ్చు కానీ ఏం చేసుకుంటాం సీజన్ అయిపోయిన తర్వాత. ఇంకొంచెంసేపు అక్కడ ఉండి కొంచెంసేపు గాలినంతా ఆస్వాదించి కొంచెం చెమటంతా పోయినంత వరకు అక్కడ నుంచి ఉన్నాము. మంచిగా గాలిసినంత వరకు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎంత బాగా సర్దుకున్నారో. గడ్డి పొలంలో ఏవో పొలాల్ని చక్కగా సర్దుకున్నారు. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంట్లో ఉంటే గాలి లేదు. ఎండాకాలం పోయింది కానీ జూన్ మధ్యలో ఉన్నాం కానీ అసలు ఒక్కొక్క ఎక్కడైనా హైదరాబాద్లోనే ఉండొచ్చు కానీ మన వైజాగ్లో మాత్రం ఎప్పుడు చూడండి ఒక్క వెనకట్లేదో సౌండ్ వస్తుందిరా బాబు ఏంటని చూస్తే కుక్క అనమాట. పాము అనుకున్నాను, కుక్క వచ్చేస్తుంది ఫాస్ట్గా. నాని కూర్చు, నాని హాయ్ చెప్పు. డాగి వచ్చిందా? వచ్చినంత వరకు కంగారే, వెళ్ళినంత వరకు కంగారే మీ డాడీకి. అన్నం తినలేదు అసలు మా వాడు. పాలిచ్చిమంటున్నాడు. ఆ వేడుకో ఏంటో అసలు అన్నం తినాలనిపించినట్టుంది వాడికి. ఇంకా మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. ఒక్క పెట్టేస్తుందని చెప్పేసి నా గాబరా పెట్టేసారు వెళ్ళిపోదాం అని చెప్పి. ఇంకా ఇటువైపు వర్షం పడినప్పుడు మాత్రం ఈ క్లైమేట్ అయితే భలే ఉంటుంది. ఇంకా చూడండి రోడ్ అంతా ఎలా ఉందో. ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. నైట్ టైం అయితే ఇంకా చీకటనే చెప్పాలి. ఒక్క లైట్ కూడా కనిపించదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం కనబడుతుంది అనమాట. సో ఇంక ఇటు వచ్చిన తర్వాత మా వాడు చూడండి చేయి పెట్టుకొని బయట పెట్టేసుకొని ఆడేసుకుంటున్నాడు. ఎంత క్లోజ్ చేసినా ఆడు తీసేసుకుంటున్నాడు. ఇంక ఇటువైపు వచ్చిన తర్వాత కొంచెం లైట్లు అనేవి కనబడుతున్నాయి అనమాట. ఇంకా స్టీల్ ప్లాంట్ రోడ్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా స్టీల్ ప్లాంట్ గేట్ అయితే వస్తుంది. ఇటువైపు వే అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే అంతా మంచిగా చేశారు. చెట్లు కానీ ఏది కానీ అంతా నీట్గా ఉంటుంది వే మాత్రం. సూర్యుడు మాత్రం భలేగా ఉన్నాడు చక్కగా మేఘాల్లో బుజ్జిగా. ఇంకా అటువైపు నుంచి వచ్చిన తర్వాత గాజువాకి వచ్చాము వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ నానమ్మ ఇల్లు కవర్ చేసాము, తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. ఇంకా ఈ సందుల్లో అసలు కార్ తిరగదు. అయినా పెట్టేస్తారు అన్నమాట. లోపలికి తీసుకెళ్ళిపోతారు. బయట ఉంచమంటే అసలు ఉంచారు. ఎవరైనా పాడు చేసేస్తారేమో అని చెప్పి మొత్తానికైతే ఇంటికి వచ్చాము. చూడండి ఎంత బాగా చేస్తారో. అమ్మమ్మ ఇల్లు, నానమ్మ ఇల్లు ఆల్రెడీ కవర్ చేస్తాము. అమ్మమ్మ ఇంటికి మొత్తం ఇల్లంతా తాతయ్య దగ్గరుండి పెయింటింగ్ వేయించుకున్నారంట. ఇల్లు చూడండి ఎంత బాగుందో. చెక్ చెదరలేదు, ఎక్కడ ఏటి ఉండదు, అంత నీట్గా ఉంచుకుంటారు. మనమైనా ఉంచుకోమేమో, తాతయ్యలు మాత్రం భలే ఉంచుకుంటారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ సెషన్లోనే ఉంటారు. మొత్తం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా నీట్గా ఉంచుకుంటారు అనమాట. ఇంకా అమ్మమ్మకు కూడా అంతే ఓపిక. ముసలైన మంచిగా యంగా అలానే ఉండి ఓపికగా అన్నీ చేసుకుంటారు. మనం ఇంక రాగానే ఉయ్యాల్లో కూర్చుండిపోయాము. ఊగేస్తే ఒక 2 సార్లు అమ్మయ్యా అనిపిస్తుంది. ఇంకా అమ్మమ్మ చూడండి ఇదిగోండి అంత ముసలైపోయినా ఓపికగా అన్నీ చేసుకుంటారు. ఇంక ఇల్లు చూపిస్తాను క్లియర్గా. ఇదంతా వరండా అనమాట, అంటే ఫ్రంట్ వరండా. ఇంకా అక్కడ ఒక ఉయ్యాలేసారు. సాయంత్రం పూట ఊగితే భలే ఉంటుంది కదా గాలేసినప్పుడు. ఇంకా ఇదంతా హాల్. ఇది డైనింగ్ హాల్. ఇది టీవీ అమ్మమ్మ చూసుకోవడానికి, కాలక్షేపానికి, సీరియల్ చూసుకోవడానికి. ఇది పూజ గది. ఇంకా అదేమొచ్చి వంట గది, ఇదేమొచ్చి హాల్. ఎక్కడ బొమ్మలు అక్కడే అసలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారంట. ఇంకా ఈ టీవీ ఏమొచ్చి అప్పట్లో ₹1,00,000 అంట. సింగపూర్ నుంచి తెప్పించారు. అంటే బాబాయ్ వాళ్ళ సారిదని చెప్పేసి. ఇది తాతయ్య మెడిటేషన్ రూమ్ అనమాట. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. సో చూడండి ఎలా ఉందో. ఈ ప్లేస్లో మెడిటేషన్ చేసుకుంటారు. ఇదంతా ఇంకా ఓన్లీ మెడిటేషన్ రూమ్. ఇదొక రూమ్.
కుషుబాబు రాగానే ఏసీలో రిలాక్స్ అయిపోతున్నాడు. ఇగోండి ఈ మంచం 30 సంవత్సరాల పై మంచమే. ఈ మంచం చూసి అత్తయ్యలు కూడా చేయించుకున్నారు సేమ్ రూమ్లో. అది కూడా 30 years అయిపోతుంది. అస్సలు చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా చేయించింది కాదు, బయట కొన్నదే. మంచి వేస్తారు, తెలిసిన షాప్ కాబట్టి. ఇంక ఇదొక రూము. బాత్రూంలో చూడండి టబ్ ఉంటుంది. అప్పట్లో టబ్ పెట్టించుకున్నారు కానీ వాడట్లేదు. ఏదో అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి, వాడితే మాత్రం బాగానే ఉంటుంది కానీ వాడట్లేదు అనమాట. మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఒకటి. ఇంకా మెడిటేషన్ ఉంచుకున్నారు. ఇంకా ఈ సెట్ అనమాట. అలా సెట్ అక్కడ నుంచి మేడ మీదకి వెళ్ళాము. మా వాడు ఎక్కడా ఉండడు, ఆల్రెడీ పడ్డాడు కిందన. ఆయన పైకి ఎక్కేస్తున్నాడు చూడండి. ఆపుతున్నా ఆగట్లేదు, దింపుతున్నా దిగట్లేదు. ఇంకేదైనా కనిపిస్తే చాలు అది ఎక్కియాలి, పీకియాలి, లాగియాలి, ఇంకంతే. ఖుషు మళ్ళీ నవ్వుతున్నాడు గుండు బాస్ గారు. ఇంక మనం దింపడం ఆడెక్కడం అలా ఒక 3-4 times చేశాడు. ఇంకా వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము, కిందకి వెళ్ళిపోయాము. ఇంకా అలాగో చీకటి పడిపోతుంది కదా. ఇంక చూడండి బాయ్ ఎలా చెప్పేసాడు వాళ్ళ తాత మామకి. బాయ్ బాయ్. ఇంకా మన వైజాగ్ అయితే వచ్చాము. విఐపి రోడ్కి. మీ బస్ మా పెళ్లి షాపింగ్ అంతా అక్కడ అయిందనమాట. తన సూట్ అంతా. ఇంకా కళామందిర్, నా శారీస్ కూడా అన్ని కళామందిర్లోనే తీసుకున్నాను. అప్పుడు అవుట్లుక్ వేరేగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఎలా చేస్తారో మొత్తం అంతా ఒక రిచ్ లుక్ చేస్తారు కళామందిర్. భలే ఉంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.